హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు వీడియోలో ఒకేసారి డో కలుపుకొని రకరకాల కుకీస్ మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సాఫ్ట్ బటర్ని ఒక 100 గ్రాముల వరకు తీసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా క్రీమీగా అయ్యాక దీనిలో అరకప్పు పౌడర్ చేసిన పంచదారని, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి లైట్ కలర్ వచ్చి ఫ్లఫీగా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకోవాలి. తర్వాత దీనిలో మైదా పిండిని 1 కప్పు ప్లస్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి జల్లించుకోవాలి. వీటన్నిటిని కూడా చపాతీ ముద్దలాగా దగ్గరికి కలుపుకోవాలి. మెదపనవసరం లేదండి, జస్ట్ డో లాగా దగ్గరికి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక దీనిని 4 భాగాలుగా విభజించుకోవాలి. 4 రకాల కుకీస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 4 భాగాలుగా విడదీసుకుంటున్నాను. చాకో చిప్ కుకీస్ చేయడం కోసం ఒక భాగంలో 2 టేబుల్ స్పూన్ల చాకో చిప్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక చిన్న చిన్న ముద్దలుగా విడదీసుకొని బాల్స్ లాగా ఒత్తుకోవాలి. తర్వాత చాకో చిప్స్ దానిపై గార్నిష్ చేసుకొని కుకీస్ని రెడీ చేసుకోవాలి. తర్వాత జీరా కుకీస్ తయారు చేయడం కోసం ఒక భాగంలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత క్లిప్లో చూపించినట్లుగా స్క్వేర్ షేప్లో కానీ లేదంటే మీకు ఇష్టమైన షేప్లో కానీ కుకీస్ని తయారు చేసుకోవాలి. కోకోనట్ కుకీస్ తయారు చేయడం కోసం మరొక భాగంలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా విడదీసుకొని రౌండ్ బాల్స్లో ఒత్తుకోవాలి. ఇలా కుకీస్లా ఒత్తుకున్నాక కొంచెం కొబ్బరి పొడిలో బాగా అటు ఇటు కూడా డిప్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కొబ్బరి బిస్కెట్లన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి. తర్వాత చాకో వెనిల్లా కుకీస్ చేయడం కోసం మిగిలిన డోని 2 భాగాలుగా విడదీసుకోవాలి. ఒక భాగంలో 1 టీ స్పూన్ కోకోవా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక చిన్న చిన్న గోళీల సైజులో బాల్స్ లాగా ఒత్తుకోవాలి. అలాగే కోకోవా కలపని డోతో కూడా మార్బుల్ సైజ్ బాల్స్ తయారు చేసుకోవాలి. తర్వాత ఈ కోకోవా బాల్స్, వెనిలా బాల్స్తో క్లిప్లో చూపించినట్లుగా కుకీస్ తయారు చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో ఇలా అరచేతితో తిప్పినట్లయితే ఈ స్విర్ల్ డిజైన్ అనేది వస్తుంది. మీకు ఇష్టమైతే ఇదే డోతో టూటీ ఫ్రూటీ కుకీస్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే చిన్నగా కట్ చేసిన బాదం, పిస్తా, జీడిపప్పు వేసి డ్రై ఫ్రూట్ కుకీస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కుకీస్ని ఓవెన్ లేకుండా బేక్ చేయాలి అనుకున్నట్లయితే ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అడుగు భాగంలో ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. దీనిపై బటర్ పేపర్ ఉంచి మరలా గ్రీస్ చేసి మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ కుకీస్ని ఉంచాలి. స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ను ఉంచి ఒక 5 నిమిషాల పాటు మీడియం హీట్ మీద ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసిన పెనం మీద మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ కుకీస్ ప్యాన్ పెట్టి మూత పెట్టి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. కుకీస్ని ఓవెన్లో బేక్ చేయాలి అనుకున్నట్లయితే ప్రీహీట్ చేసిన ఓవెన్లో 160 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద 15 నుంచి 18 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ అన్నవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినట్లయితే మీరు కుకీస్ రెడీ అయినట్లే. మన ఓవెన్లోంచి తీసిన వెంటనే మెత్తగా ఉంటాయండి, చల్లారాక గట్టిపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.